ఏం కావాలి? ఏమున్నాయి హోటల్లో? నీకేం కావాలో చెప్పు. ఇడ్లీ ఉందా? ఇడ్లీ లేదు, సాంబార్ ఉంది. సాంబారా? కొన్ని దోశ ఉందా? దోశ లేదు, కుర్మ ఉంది. ఇంకేమున్నాయి హోటల్లో? నీకేం కావాలో చెప్పు. కొన్ని పూరి ఉందా? పూరి లేదు, కుర్మ ఉంది. ఏం బెటరా మాకేమి ఇంకా? అవునా, నీకేం కావాలో చెప్పు. ఉగ్గాని ఒకటి పోయి. ఉగ్గానే? ఉగ్గాని లేదు, పప్పుల పొడింది. ఏం చేసుకోవాలా? నెత్తికి వేసుకొని కొట్టుకో. ఏ ఆకలి ఏమైనా పెట్టన్నా? ఏం కావాలా నీకు చెప్పు. కనీసం పరోటా ఉందా లేదా? లేదు. నీకేం కావాలా? ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టన్నా తిన్నీకే. ఇందులో చట్నీ ఉంది, చట్నీ నాక్కుంటావో. ఇందులో చట్నీ ఉంది, చట్నీ నాక్కుంటావో. అబ్బా ఏం మనుషులుగా మీరు. లేకపోతే 11 గంటలకు వచ్చి పూరిగా ఇడ్లీదే అంటావా? గుళ్ళో ప్రసాదం పెడతారంటే గుడి కూడా తాళం వేసింటే ఇవాళ నాకరి తీరేదట్లేదే. హలో బామార్ది. బావా ఏమో ఇటు వచ్చినావు? మీ చెల్లెలు ఊరికి పోయింది బావా, ఆకలి వస్తుందా తిందామని వచ్చినానా. వాడు ఏం అడిగినా లేదంటున్నాడు, ఉత్తి చట్నీ తినమంటున్నాడు. చిదంబరం కానీ హోటలేనా? వాడే బావా. మన సంగతి నేను చూసుకుంటాలే కానీ మా ఇంట్లో తిందా పోయి. వద్దులే బావా. ఏ సిగ్గుపడకదా, తిందా లే. ఏ చిదంబరం, చెప్పనా, ఏం కావాలి? దోశ ఉందే? పిండి లేదు. ఏమున్నాయి మళ్ళీ వేడి వేడిగా? పూరింది, టమాటా తీసుకురాబో. ఎంతసేపు రా స్వామి? ఏం చెప్పు. ఏం చెప్పమంటావు? కాశీపురం అని చెప్పాలనా? కాదయ్యా బాబు, హోటల్కి వచ్చినావు కదా, నీకేం కావాలని అడుగుతానా. ఇడ్లీ ఎంత? 20 రూపాయలు. మరి చట్నీ ఫ్రీ. పూరి 25 రూపాయలు. చట్నీ? చట్నీ ఫ్రీ. దోశ ఉందా? దోశ లేదు. సరే కానీ 2 ప్లేట్ చట్నీ తీసుకురాపో. చట్నీ ఏం చేసుకుంటావా? నెత్తి కోసుకొని కొట్టుకుంటా, నీకు ఎందుకు? తీసుకురాపో. నీకుందిరా రే, నీకుందిలేరా. ఏం చేసుకో. మావాడు వచ్చినా చెట్టు లేదంట, పూర్తిదంట. చిదంబరం రా. ఎందుకు దున్నపోతు లెక్క అర్చనావు? పిండి లేదంటివి, దోశ ఎట్టు వచ్చింది? అవును, దోశ ఎట్టు వచ్చిందబ్బా? నేనేం పిల్లగడం పో.
నేను బిల్లు కట్టం పో. బిల్లు రా బిల్లు. రే మా హోటల్లో పిండి లేదు కదా, నీకు దోశ ఎట్టు వచ్చింది? ఇంటికని తెచ్చుకున్నావు, ఇంటికని తెచ్చుకున్నావు. ఇంటికాడ నుంచా? అవునా? రే 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 చట్నీకి డబ్బులు కట్టు. చట్నీ ఫ్రీ అన్నావే. చట్నీకి ఫ్రీ అంటే అట్ట కాదు, టిఫిన్ చేస్తే చట్నీ ఫ్రీ అని. మాకు అట్లా అర్థం కాలే బాబు. చట్నీ ఫ్రీ అంటే మేము దోశ తెచ్చుకొని చట్నీ తిని వస్తున్నాము. ఇడ్లీ ఎంత అని అడిగినా 20 రూపాయలు. మరి నువ్వు చట్నీ దానికి ఏం చెప్పినావు? ఫ్రీ అన్నా. నువ్వు ఫ్రీ అన్నందుకే నేను ఇంటికి దోశ తెచ్చుకొని తిన్నా. ఎవరు